ఎవరి పేరైతే ఎస్యుతో స్టార్ట్ అవుతుందో, ఎస్యుతో ప్రొనౌన్స్ అవుతుందో, సుమన్, సురేష్, సుజాత, సురేందర్, సుగుణ, సునీత, సుందర్, సుమిత్, సుకృత్. సో ఎస్యుతో పేరు స్టార్ట్ అయిన వాళ్ళకి ఎస్ అనగానే మెలికలు. వీళ్ళ జీవితంలో కూడా మెలికలు చాలా అంటే చాలా చిక్కుముళ్ళతో కూడింది. వీళ్ళు చాలా కష్టపడతారండి. వేరే వాళ్ళ దగ్గర నుండి తీసుకోరు. కానీ వీళ్ళ దగ్గరి బంధువులే వీళ్ళని ఎప్పటికప్పుడు తొక్కేయాలని చూస్తుంటారు. సో ఎవరైతే ఎస్యు అనే పేరుతో మొదలవుతున్నారో, మీరు వ్యాపారం చేస్తున్నా మీ వ్యాపారం ఎప్పటికప్పుడు డబ్బులు వస్తున్నాయా, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయా అన్నట్టే ఉంటుంది. రూపాయి మిగల్చలేరు. అలాగే ఉద్యోగం చేస్తున్నారా, ఉద్యోగంకు రేయింబవళ్ళు రాత్రింబవళ్ళు అహర్నిశలు కష్టపడుతూనే ఉంటారు. ఉద్యోగ పరంగా మీరు సంపాదించిందంతా మీ ఖర్చులకే ఊడిపోతుంది. వ్యాపారంలో ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు పడతారు. మేజర్ గా కుటుంబ పరంగా ఎప్పుడు చిక్కులు చికాకులు సమస్యలతోనే ఉంటారు. ఎవరైతే ఎస్యు అనే లెటర్ తో స్టార్ట్ అయ్యి మీకు ఇద్దరు సంతానం అయితే ఖచ్చితంగా చిక్కులనే చెప్పవచ్చు. ఎవరి పేరులోనైతే ఎస్యు, సుమన్, సురేష్, సుజాత, సురేందర్ వీళ్ళు ఒకసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి. ఎస్యుతో స్టార్ట్ అయ్యి 6 గాని 8 గాని 7 అక్షరాలు గాని 5 గాని ఉండకూడదు. సో ఇలా ఉన్నట్లయితే మీ జీవితంలో ఆర్థికంగా ఎప్పటికీ గ్రోత్ ఉండదు. మీ వ్యాపారంలో డెవలప్మెంట్ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. లోన్లు, ఈఎంఐలు, వడ్డీలు మీరు ఇచ్చే వాళ్ళ దగ్గర మాట పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సెట్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు లైఫ్ ని మీరు చూడబోతున్నారు.